శతాబ్దాల క్రితం సుసంపన్నమైన నా భారతదేశానికి వచ్చారు. పోన్లే, వాళ్ళ దేశంలో బతికే దిక్కు లేదు. కనీసం ఇక్కడ బతుకుతారులే అని అవకాశం ఇచ్చాం. తర్వాత మమ్మల్ని దోచుకోవడం మొదలెట్టారు. ఆ తర్వాత మా ధన, మాన, ప్రాణాలను క్రూరాతి క్రూరంగా దోచుకున్నారు. ఆ తర్వాత మమ్మల్ని అందరినీ ఆక్రమించి మా నెత్తి మీదెక్కి మమ్మల్ని ఏలడం మొదలుపెట్టారు. నచ్చినట్లు చిత్రహింసలు చేస్తూ మమ్మల్ని, మా సంపదలన్నీ దోచుకుని పోయారు. ఇదంతా చాలదన్నట్లు వాళ్ళ వంతు పూర్తవుతూ ఉండే సమయానికి ఇంకో ఎడారి జాతి వాళ్ళని తీసుకొచ్చారు. ఆ ఎడారి జాతి వాళ్ళు మరో 200 సంవత్సరాల పాటు ఇదే పని చేశారు. నా భారతదేశం, సుసంపన్నమైనదిగా ఉన్న భారతదేశాన్ని చివరికి బతుకు జీవుడా అనే స్థాయికి తీసుకొచ్చారు. ఇదంతా ఎందుకు జరిగింది? కేవలం అయ్యో పాపం అని జాలి చూపించినందుకు గాను. అంతకుముందు ఈ దేశంలో లేని ఆ మతాలు ఈరోజు ఈ దేశంలో బలంగా బలపడిపోయాయి. సరే పోనీ, స్వాతంత్ర పోరాటం చేస్తూ ఉంటే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఇలాంటి మహానుభావులు, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఎంతోమంది యోధులు బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి పరుగులు పెట్టిస్తే అప్పుడు మధ్యలో పుట్టాడు ఒక నీచుడు. వాడే అందరి చేత ఇప్పటికీ ఆ కుటుంబం మొత్తం భారతదేశం వాళ్ళ సొంతంలాగా దోచుకుని తింటున్న కుటుంబం. వారిని మహాత్మా అని ఎవడన్నాడో తెలియదు, ఎందుకు అన్నాడో తెలియదు. వాడొచ్చి 1930 నుంచి దొంగ ఉద్యమాలు మొదలుపెట్టాడు. ఆ దొంగ ఉద్యమాలతోటి చివరికి స్వాతంత్రం వచ్చినట్టుగా చిత్రీకరించడం మొదలెట్టాడు. పోనీ స్వాతంత్రం ఇచ్చారన్నారు. ఎవరికి ఇచ్చారు స్వాతంత్రం? 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం ఇచ్చింది ఎవరికి? ముస్లింలకు ఒక దేశం కాదు, 2 భాగాలుగా ఒక దేశం. తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్. మరి భారతీయులకు ఒరిగిందేంటి? హిందూస్థాన్. మత ప్రాతిపదిక మీద 2 రకాల దేశాలుగా విభజించారు. కానీ ఈ నీచుడు చేసిన పనేంటి? మా దేశంలో ఇంకా వాళ్ళు కూడా ఉండొచ్చు అన్నాడు. మరి వాళ్ళ దేశంలో హిందువులు కూడా ఉండొచ్చు అనే మాట చెప్పాలి కదా. లేదు. ఆగస్టు 14వ తారీఖు రాత్రి 1947వ సంవత్సరంలో 6.5 లక్షల మంది అమాయకులైన హిందువులను దారుణాతి దారుణంగా చంపేసి ఆ శవాలని ట్రైన్లలో మనకి పంపించారు పాకిస్తాన్ వాళ్ళు. అప్పుడు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోయి మక్కా మసీదులో తలదాచుకున్న హిందువులని ఆ మసీదు నుంచి ఖాళీ చేయాలని మంకుపట్టుదల పట్టి నిరాహార దీక్ష మొదలుపెట్టాడు మళ్ళీ ఈ మహాత్మా అనబడేవాడే. అంటే మనకి ఈ మహాత్మా అనబడేవాడు ఏం చేసినట్లు? ఉపకారమా, అపకారమా, లేక ద్రోహమా? తర్వాత అప్పనంగా 50 కోట్ల రూపాయల డబ్బు పాకిస్తాన్కి ఇప్పించాడు భారతదేశం చేత. అలాగే ప్రజలందరూ కోరుకున్న వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే ఎవ్వరూ కోరుకొని జవహర్లాల్ నెహ్రూని ప్రధానమంత్రిని చేశాడు. ఆ జవహర్లాల్ నెహ్రూ ఏం చేశాడు? వక్ఫ్ బోర్డు అని ఒక చట్టాన్ని పెట్టాడు. అసలు భారతదేశంలో సంబంధం లేని, భారతదేశం నుంచి పూర్తిగా వేరు చేయబడవలసిన ఆ మతానికి పెద్ద పీట వేయించాడు. ఆ తర్వాత దారుణాతి దారుణంగా, ఘోరాతి ఘోరంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారిని దుర్మార్గంగా చంపించేశారు. ఒక ప్రధానమంత్రి హోదాలో చనిపోతే కనీసం పోస్ట్ మార్టం కూడా చేయలేదు. విషప్రయోగం చేసిన కాంగ్రెస్ పోస్ట్ మార్టం చేయనివ్వలేదు. తర్వాత పదవీ దాహంతో ఇందిరా పదవి పూసుకుంది. ఇందిరా పదవి తీసుకుని ఏం చేసింది? ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి. రాజ్యాంగంలో ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి వస్తే ఉపయోగించడం కోసం ఒక వ్యవస్థనిస్తే దానిని విధించేసింది. ఆ చీకటి సమయంలో భారతదేశ రాజ్యాంగంలో బలవంతంగా సెక్యులరిజం అనే పదాన్ని చొప్పించింది. అంటే భారతదేశం అంతవరకు హిందూస్థాన్గా ఉండేది, హిందువుల స్థానంగా. అక్కడి నుంచి మొదలుపెట్టి హిందూ, ముస్లిం, క్రైస్ట్ ముగ్గురు ఉండొచ్చు అని మొదలెట్టింది.
నా దేశానికి సంబంధం లేనివి, నా దేశంలో బతకడం కోసం వస్తే కేవలం సానుభూతితో సాటి మనుషులు అని చెప్పేసి బతకడానికి అవకాశం ఇస్తే, మా బతుకు లేకుండా చేసిన ఆ ముస్లింలను, క్రిస్టియన్లను వరాలు ఇచ్చుకుంటూ వచ్చింది. ఈనాడు ఉన్న పాలక ప్రభుత్వాలు కూడా, భారతీయ జనతా పార్టీ మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రభుత్వాలు ఈ ఎన్డీఏ ముసుగులో ఉంటూ కూడా అదే మతాల వారికి వరాలు గుప్పిస్తున్నారు. హిందువులని కొల్లబొడుస్తున్నారు, ఆ ముస్లింలను, క్రైస్తవులని పోషిస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక దొంగదారిలో వచ్చి ప్రజాస్వామ్యం ముసుగులో పాలకులుగా పాలన చేసుకుంటున్నారు. పాలన చేతిలోకి తీసుకుని హిందువులను అణగదొక్కుతున్నారు. ఇన్నాళ్ళు ఏం జరిగిందో మాకు తెలియదు. మాకు ఒక నాయకుడు వచ్చాడు. ఆ నాయకుడిని బలపరుచుకోవడం కోసమే మేము 2024 సంవత్సరంలో ఒక వ్యక్తి ఎన్డీఏ కూటమిలో చేరి వచ్చినా సరే ఓట్లు వేసాం, గెలిపించాం. కానీ ఆ వ్యక్తి మళ్ళీ అదే విదేశీ పాట పాడుతున్నాడు, అదే విదేశీయుల కోసం పాటుపడుతున్నాడు, అదే విధంగా హిందువులను అణగదొక్కుతున్నాడు. ఇంకా చూస్తూ ఊరుకుంటామా? ఇదే ఆఖరి క్షణాలు. ఇక ఈ పైన హిందువులందరూ గర్జించవలసిన రోజులు వచ్చాయి, గర్జించే రోజులు వచ్చాయి, గర్జిస్తాయి. అతి త్వరలోనే భారతదేశం సనాతన భారతీయ హిందూస్థాన్గా అవతరించబోతుంది. ఆ నమ్మకం మా భారతీయ జనతా పార్టీ నేతలపై మాకుంది. ప్రస్తుతం మోడీ గారి చేతుల్లో భారతదేశం పదిలంగా ఉంది. ఎన్నో రకాల అంతర్గత, బహిర్గత శక్తులు, దుష్ట శక్తుల నుండి భారతదేశం రక్షించబడుతుంది. ప్రజలందరూ ఆశగా, ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. యోగి ఎప్పుడు ప్రధానమంత్రి అవుతాడా, భారతదేశానికి ఎప్పుడు విముక్తి వస్తుందా అని. యోగి దాకా అవసరం లేదు. నరేంద్ర మోడీజీ ఉన్నంత లోపలనే భారతదేశం హిందూస్థాన్గా ప్రకటించబడుతుంది. నరేంద్ర మోడీ బతికున్నంతకాలం మనకు ప్రధానమంత్రి. నరేంద్ర మోడీ తదనంతరం యోగి ఆదిత్యనాథ్ని మేము కోరుకుంటున్నాం. భారతదేశం సుభిక్షంగా ఉండాలి, భారతదేశం భారతదేశంగా ఉండాలి. అంతేగాని భారతీయులకు భారతదేశంగా ఉండకూడదు. ప్రస్తుతం 1000 సంవత్సరాల దాడుల తర్వాత స్వతంత్ర భారతదేశం అని పేరు పెట్టబడిన 70 సంవత్సరాల పైబడి కష్టాలు, నష్టాలు, ఎన్నో ద్రోహాలు, ఘోరాలు అనుభవిస్తున్న భారతీయులకు అతి త్వరలోనే భారతదేశం భారతదేశంగా ప్రకటించబడే రోజు వస్తుంది. భారతదేశంగా వెలుగొందే రోజు వస్తుంది. విశ్వగురువుగా దర్జాగా బతికే రోజు వస్తుంది. ఇదే నమ్మకంతో ఈరోజు సగటు భారతీయులందరూ కూడా ఉన్నారు. జై హింద్.